500 టన్నుల బంకమట్టిని వాడారు. అలాగే చాక్ పౌడర్, రసాయన రహిత స్వామివారికి రంగులను కూడా వాడటం జరిగింది. మనం చూస్తున్నాము స్వామివారిని అద్భుతంగా సాక్షాత్కరిస్తున్నారు. ఓ రకంగా ఒక ట్రెండ్ సెటర్ గా మనం భావించవచ్చు ఖైరతాబాద్ వినాయకుడిని. అంటే ఏదైతే 1954 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి శంకరయ్య మొట్టమొదట ఒక అడుగుతో ప్రారంభించాడు. అప్పుడు 100 రూపాయలు మాత్రమే అయ్యింది. తన స్నేహితులు సన్నిహితులను సంప్రదించి ఆనాడు బాలగంగాధర్ తిలక్ బెంగాల్ అలాగే ముంబైలో ఏర్పాటు చేశాడు. ఆయన పిలుపు మేరకు హైదరాబాద్ లో ప్రారంభమైనటువంటి ఈ ఆనవాయితీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఒక ట్రెండ్ సెట్ చేశాడు ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పవచ్చు. అలాగే 60 అడుగులకు చేరుకోవడానికి దాదాపు 50 లక్షల రూపాయల వ్యయం ఖర్చు అయిందని చెప్పుకోవచ్చు. సిపి రాజేందర్ తమిళనాడు, అలాగే బెంగాల్, ముంబై, మహారాష్ట్రకు సంబంధించిన కూలీలు కూడా ఇందులో ఉన్నారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఖైరతాబాద్ గణేశుడు అందరి వాడు. ఎలాంటి ప్రాంత అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఖైరతాబాద్ గణేశుడు రికార్డు బ్రేక్ చేశాడు. అంటే 1,00,000 పైచులకు ప్రతిరోజు కూడా వచ్చి సందర్శించుకున్నారు. రికార్డులు నెలకొల్పడంలో కానీ, రికార్డులు బ్రేక్ చేయడంలో కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో కానీ ఖైరతాబాద్ గణేశుడు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం. అలాగే భాగ్యనగరం అనగానే ఖైరతాబాద్ గణేశుడు గుర్తొస్తాడు. ఖైరతాబాద్ గణేశుడికి చేతిలో ఉన్నటువంటి లడ్డూను మనం చూస్తున్నాము. సురుచి ఫుడ్స్ వాళ్ళు ఆయనకి 5,000 టన్నుల లడ్డూను, 5,000 కిలోల లడ్డూని ఇవ్వడం జరిగింది. అయితే దానికి కూడా ఒక కథనం ఉంది. ఎందుకంటే మామూలుగా అందరిలాగానే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మల్లిబాబు అనే ఆయన మొదటి సందర్శించాడు తన కుటుంబ సభ్యులతో వచ్చి. అయితే వాళ్ళ చిన్న పాప అడిగిందట, మహాగణేశుడికి మట్టి లడ్డు ఎందుకు పెట్టారు నాన్నగారు అని. అప్పుడు ఆయన మనస్సులో తట్టింది, మట్టి లడ్డు నిజమే కదా, స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అది కరెక్ట్ కాదు. ఇక నుంచి నేనే స్వామివారికి ప్రసాదాన్ని ఇవ్వాలి అని సంకల్పించి శంకరయ్యతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ తో మాట్లాడటం జరిగింది. సుదర్శన్ కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి లడ్డు ప్రసాదాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అయితే అన్ని చోట్ల కూడా వేలంపాట నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అందరికీ ప్రసాదాన్ని మామూలుగా పనిచేస్తూ ఉంటారు. లాస్ట్ టైం బాగా వర్షం పట్టడం వల్ల ప్రసాదం పాడైంది. ఈసారి గొడుగుని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము, విజువల్స్ లో చూస్తున్నాము. ఇంకా స్వామివారిని సందర్శించేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడు అంటే ప్రపంచంలోనే ఎంత క్రేజ్ ఉంది అంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా భాగ్యనగరం ఉన్న ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ఏ రూపంలో సాక్షాత్కరించబోతున్నాడు, ఈసారి ఎంత విభిన్నంగా కనిపించబోతున్నాడని. అలాగే ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం విరాట గణపతిగా సాక్షాత్కరిస్తే మరో సంవత్సరం విశ్వరూప గణపతిగా, ఇంకో సంవత్సరం శేష తల్పం మీద అలాగే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఒక శాస్త్రోక్తంగా జరిగే క్రతువుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పండితులను పిలిచి ఈ సంవత్సరం ఏ రూపంలో గణేశుడు తయారు చేస్తే బాగుంటుంది అని ఒక శాస్త్రోక్తంగా స్వామివారికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి శిల్పి రాజేందర్, అంటే ముఖ్యంగా ఈ 3 నెలల పాటు కూడా వాళ్ళు గణేష్ దీక్షలో ఉంటారు. అంటే ఎంత నిష్టగా స్వామివారిని తయారు చేస్తారో కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము క్రేన్ తో లిఫ్ట్ చేయడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూల వర్షం కురిపించేందుకు అక్కడ ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. లక్షలాదిగా తరలి వస్తున్నారు భాగ్యనగర గణేశుని. అలాగే తెలంగాణ రాష్ట్ర ముందు జరుగుతున్న తొలి నిమజ్జనం కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా వినాయక చతుర్థి రోజు 11 రోజుల పాటు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభమైనటువంటి ఈ నవరాత్రి మహోత్సవాలు అనంత చతుర్దశి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు ఈ భారీ గణనాథుడు శోభాయాత్రకు ప్రారంభమైన తర్వాత ఈ రోజు రాత్రంతా కూడా స్వామివారి శోభాయాత్ర పూర్తి చేసుకుని రేపు 11-12 గంటల మధ్యకాలంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రస్తుతము స్వామివారిని లిఫ్ట్ చేసేందుకు అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారిని తీసుకెళ్లే ట్రాలీ కూడా చూస్తున్నాము. ముఖ్యంగా భారీ గణేశుడికి ఒక వెబ్సైట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. www.khairathabadganeshudu.org అని చెప్పేసి ఒకటి వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో చూసుకోవచ్చు ఈ సంవత్సరం స్వామివారు 2014 సంవత్సరానికి కైలాస రూప విశ్వ గణపతిగా ఏ విధంగా సాక్షాత్కరిస్తున్నారు. అలాగే ప్రత్యేక పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ గణేశుడికి ఈ సంవత్సరం వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో స్వామివారికి
భక్తులు వచ్చే కానుకలన్నీ కూడా ఒక ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నిజంగా ఒక సమిష్టి వారోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉత్సవాలకు మనుషుల్ని కట్టివేసే, మనుషుల్ని ఒక దగ్గరకు చేసే శక్తి ఉంది కాబట్టి ఈ వినాయక చవితి వేడుకలు ఒక వేదికగా చేసుకున్నారు. ఆనాడు స్వాతంత్ర పోరాటానికి తెల్లదొరలను తరిమి కొట్టేందుకు బాలగంగాధర్ తిలక్ పిలుపునిచ్చాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 సంవత్సరాల పాటు, 6 దశాబ్దాల పాటు అప్రతిహతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భాగ్యనగర వాసుల్లో ఉన్నటువంటి ఒక మత సామరస్యానికి కానీ, ఒక స్నేహపూర్వక భావానికి కానీ, ఒక ఆత్మీయతకు కానీ, ఒక అనుబంధానికి కానీ ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలను. అలాగే ఖైరతాబాద్ గణేశుడు చూసేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇంకా ఈ రోజు స్వామివారి శోభాయాత్రకు ముందు వరకు కూడా భక్తుల్ని అలౌ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ గణేశుడితో పాటు దాదాపు 1,00,000 పైన విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. 70 క్రేలను ఏర్పాటు చేశారు. టీ స్టేట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని టైట్ సెక్యూరిటీ మధ్య దాదాపు 30,000 మంది బలగాల మధ్య ఈ గణేశుడు హై సెక్యూరిటీ మధ్య నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్నాడు. మనం నిమజ్జనం గురించి చెప్పుకుంటే కనుక భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇందులో సృష్టి రహస్యం దాగుంది. మట్టి నుంచి పుట్టింది తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి ఈ గణనాథుడు తిరిగి వాళ్ళ అమ్మఒడికి చేరుకుంటాడు. తిరిగి నవరాత్రి మహోత్సవానికి ఆది పరాశక్తితో కలిసి తిరిగి వస్తాడు అని చెప్పేసి ఒక చారిత్రక కథనం. అంతేకాకుండా అందరూ కూడా ఈసారి చాలా అవేర్నెస్ ఉంది. అంటే ఎకో ఫ్రెండ్లీ గణపతి, ఎక్కువగా రసాయన రహిత వినాయకుడే తయారు చేశారు. దానికి పిలుపునిచ్చారు. మొత్తంగా చూసుకుంటే మన భక్తజన సందోహం మధ్య, ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహం మధ్య మనం చూస్తున్నాము. భారీ గణనాథుడు క్రేన్ కి పూజ చేశారు. ఇక నిమజ్జన మహోత్సవానికి శోభాయాత్రకు తరలి వెళ్తున్నారు. ఈ రోజు రాత్రంతా ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం, ఒక ఆనందం. అందరూ బై బై గణేష్ అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంత అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో నయన మనోహరంగా సాక్షాత్కరించమని, హైదరాబాద్ ని కాపాడమని ప్రతి భక్తుడు కూడా వేడుకుంటున్నారు. అలాగే హైదరాబాద్ గణేశుడు కూడా అభయాస్త్రిస్తున్నాడు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దేవి.